కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని కర్నూలు సిఐటియు నాయకులు మండిపడుతున్నారు. కార్మికుల పని సమయాన్ని 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. పని సమయాన్ని పెంచి మహిళా కార్మికులకు ఇబ్బంది కలిగించే విధానాన్ని మానుకోవాలన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. మనం అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అటువంటి దాన్ని ప్రచారంలో పెద్ద ఎత్తున జరుగుతున్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నవాడికి పెట్టుబడిదారులకి ఊడిగం చేసే పద్ధతిలోన, వాళ్ళ యొక్క అడుగులకు మడుగులెత్తే పద్ధతిలోన ఈ రోజు 8 గంటల పనిదినాన్ని 10 గంటలు పెంచుతున్నారంటే ఎంత దుర్మార్గమైన చర్యలు మనమంతా అర్థం చేసుకోవాలా. అందుకోసమే ఏదైతే మంత్రి మండలిలోనూ ఆమోదం చేసుకున్నామో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. లేనున్న సందర్భంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాన్ని, ఉద్యోగ సంఘాన్ని కలుపుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి